ప్రైజ్ ద లార్డ్. మనం సహాయం చేసినప్పటికీ మన పట్ల థ్యాంక్ఫుల్గా లేకుండా ఉంటూ ఉన్నారా? అవును, ఈ క్షణంలో నువ్వు చేసిన సహాయం మర్చిపోయి నీ గురించి చెడ్డగా మాట్లాడుకునే వాళ్ళు అనేక మంది ఉంటూ ఉన్నారు. మరి అటువంటి స్థితిలోనే నువ్వు ఉంటూ ఉన్నావా? దేవుడు మనకి చెప్పిన ప్రకారం బిలీవర్స్ ఇన్ క్రైస్ట్ ఎలా ఉండాలంటే థ్యాంక్ఫుల్గా ఉండాలి, కృతజ్ఞత కలిగి ఉండాలి. మనము ఎంతమంది పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నాం? ముఖ్యంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నామా లేదా? ఓన్లీ ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు మాత్రమే మనుషుల్ని అప్రోచ్ అవుతున్నామా? లేదంటే దేవుని దగ్గరికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే వెళుతున్నామా? వెనక్కి తిరిగి చూసుకోవట్లేదా? మనకి ఎవరెవరు మనం ఇక్కడ దాకా వచ్చినప్పుడు ఎంత సహాయం చేసి ఉంటున్నారో. దేవుడు అనేక మందిని ఏ విధంగా మన జీవితాల్లో ఉంచి వాళ్ళ ద్వారా మనం లబ్ధి పొందాము. వాట్ ఆర్ ద బెనిఫిట్స్ వీ గాట్ ఫ్రమ్ డిఫరెంట్ పీపుల్? గాడ్ choosed many people in your life to help you in many situations. Are we turning back and being thankful to those people? దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? మీ ఫ్రెండ్స్ కావచ్చు, మీ నైబర్స్ కావచ్చు, కలీగ్స్ కావచ్చు, మరి అమ్మా నాన్నలు కావచ్చు, టీచర్స్, మెంటర్స్, మీ గురించి ప్రార్థన చేసిన వాళ్ళు, ఇలా అనేక మంది మీ ముందు ఉంటూ ఉన్నారు. ఒకటి గుర్తు చేసుకోండి, ఒకరు సక్సెస్ అయ్యి ఒక స్టేజ్ మీద ఉండి ఒక అవార్డు తీసుకుంటున్నారనుకోండి, అది ఆ విజయం అతను ఒక్కడితే కాదు, కానీ ఆ జర్నీలో తనకు హెల్ప్ చేసిన ప్రతి ఒక్కరూ పాలి భాగస్తులే. అటువంటి వారందరి పట్ల మనం కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి ముఖ్యంగా దేవుని పట్ల కృతజ్ఞత కలిగి ఉంటున్నావా? ఆ మనుషులకి మనం విలువనిస్తున్నామా? మరి గ్రాటిట్యూడ్ అనేది మిమ్మల్ని కిందకి తీసుకురాదు, కానీ విజ్ఞతలు, విధేయతలో మిమ్మల్ని ఇంకా పైకి తీసుకెళ్తుంది. థ్యాంక్ఫుల్నెస్ ఇస్ గోయింగ్ టు బ్రింగ్ గ్లోరీ టు గాడ్ అండ్ మేక్ పీపుల్ వాల్యూడ్. గుర్తు చేసుకుందాం, మనము వాళ్ళలాగా ఉంటున్నామా, లేదంటే దేవుడు చెప్పిన మాట ప్రకారం ఉంటున్నామా? ఈ వాక్యాన్ని గుర్తు చేసుకోండి. 1 Thessalonians 5:18, అన్ని విషయముల్లో కృతజ్ఞతాస్తుతులు చెల్లించటి, అలాగు చేయుట యేసుక్రీస్తునందు దేవుని చిత్తము అంటున్నాడు. అదే దేవునికి ఇష్టం, ప్రతి ఒక్క విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం. బీ థ్యాంక్ఫుల్ in all the situations and glorify God. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.